పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సంక్రాంతి కోడి పందాలు సాగుతున్నాయి. ఈ కోడి పందాలను చూడటానికి వచ్చే వారి వాహనాల రద్దీతో పార్కింగ్ ప్రదేశాలన్నీ కలకల్లాడుతున్నాయి. వాహనాలు పార్కింగ్ చేయడానికి నిర్వాహకులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఒక్కొక్క పందెం బర వద్ద ఉన్నటువంటి సుమారు 2000 మోటార్ సైకిల్ నుంచి 3-4 వేలకు పైగా కార్లు వచ్చాయి. పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సంక్రాంతి కోడి పందాలు గోదావరి జిల్లాలు మీరు చూస్తే ఇదంతా ఒక ఆనందకరమైన రీతిలో సంక్రాంతి పండుగ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గోదావరి జిల్లాల ప్రజలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఒక పందెం బరి వద్ద ఉన్నా. నా వెనకాల చూస్తే ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అయితేనో, ఒక పెళ్లి వేడుక జరుగుతుంటేనో, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఏ విధంగా అతిథులు గెస్టులు వస్తారో ఆ విధంగా ఇక్కడ సుమారుగా 2000 బైకులు 3000 కార్లు ఉన్నాయంటే కోడి పందాలు చూడటానికి గోదావరి జిల్లాల ప్రజలు ఎంత ఉత్సాహంగా వస్తారనేది మనం చూడొచ్చు. మొత్తం చాలా ఉత్సాహంగా అనమాట. ఫ్యామిలీ మెంబర్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ముసలి లేకపోతే పేద సంపన్న అనే వర్గాల తేడా లేకుండా, కులమతాల తేడా లేకుండా, రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా మొత్తం అందరూ కూడా ఈ కోడి పందాలు చూడ్డానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నది ఏలూరు జిల్లాకు సంబంధించిన ఒక బరిలో ఉన్నాం. ఇది ఒక మీడియం బరి. అలాంటిది భీమవరం కానీ, లేకపోతే అక్కడ గొల్లవాణి తిప్ప భీమవరం నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గంలో పెదమీరంలో ఏర్పాటు చేసినటువంటి బరి దగ్గర ఇంకా ఎన్ని కార్లు ఉంటాయో, ఎన్ని బైకులు ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది కూడా ఇంటిల్లిపాది కూడా గతంలో ఏదైనా సినిమాకి వెళ్ళేవారు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళేవారు, ఏదైనా చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెడితే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కోడి పందాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోడి పందాల పాసుల కోసం ఎగబడుతున్నారు. కోడి నిర్వాహకులు చుట్టూ తిరుగుతున్నారు. కాళ్ళెరిగేలా చుట్టాలు వస్తున్నారు. కోడి పందాల పాసులు ఇప్పించండి అంటూ కూడా అన్ని రకాల బైకుల మోడళ్ళు, ఎన్ని మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు వస్తే అన్ని కార్ల మోడళ్ళు కూడా ఇక్కడే కనపడుతున్నాయి. చాలా సరదాగా సంక్రాంతికి సంబంధించి కోడి పందాల వ్యవహారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క కోడి పందాలు కాదు, కోడి పందాల చుట్టూ పేకాట కానీ, లేకపోతే గుండాట కానీ అందరూ ఆ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు చూడడానికి వస్తున్నారు. యువత ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మహిళలు బెట్టింగ్ కూడా పెడుతున్నారు. కోడి పందాల మీద బెట్టింగ్ పెట్టి తమ అదృష్టాన్ని వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు. రాను రాను కోడి పందాలు అనేది కొంత ఒక కుటుంబ కార్యక్రమం అయిపోయేలా ఉంది. ఎవరినైనా కూడా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి, మనం కోడి పందాలను ప్రోత్సహించాలన్న మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి దృష్టి పెడుతుంది? కేవలం 4 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చి ఊరుకుంటారా, లేకపోతే ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తారా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, పశ్చిమ గోదావరి.